హలో అండి అందరికీ. రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూడండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. హాఫ్ స్పూన్ సాజీరా, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. హాఫ్ కప్ క్యాషూ నట్స్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొన్ని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ మగ్గబెట్టుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయాయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని కొంచెం బటరు, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. 5 మినిట్స్ అలా ఉండనివ్వండి. తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది. కొన్ని వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం కసూరి మేతి, హాఫ్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసేయండి. వేసేసి స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్లోగా మిక్స్ చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ అలా ఉండనివ్వండి. అలా అయితే మసాలాలన్నీ పడతాయండి పన్నీర్కి. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలండి. ఇలా చూడండి, నేను కొంచెం బటర్ వేసుకున్నాను చూడండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయింది. సేమ్ మనం రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఆనియన్స్, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.